రుచికరమైన కాకరకాయ పులుసుని తయారు చేసుకుందామా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. ఈ రోజు లంచ్‌లోకి గాని నేను కాకరకాయ పులుసు చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ కాకరకాయ చేదని తినకూడదనుకుంటారు. కానీ కాకరకాయ వండుకునేటట్టు వండుకుంటే గనక చాలా బాగుంటుందండి. పులుసు మరి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా. అది ఎలాగో మరి చేదు లేకుండా చేసేసుకుందాం. వచ్చేసాను మన కిచెన్‌లోకి, చూపించేస్తాను కాకరకాయ పులుసు కోసం. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు తీసుకున్నాను 1/2 కిలో. మరి వీటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని చూపిస్తాను. మరి చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలని మనం ఇలా రౌండ్‌గా కట్ చేసుకున్నాం. శుభ్రంగా కడుక్కున్నాక ఈ పైన అంతా ఉంటుంది కదా, కొంచెం గరుగు ఉంటుంది కదా, అదంతా కొంచెం చెక్కేసుకొని ఇలా రౌండ్‌గా కోసుకొని లోపల ఉన్న గింజలు చేసుకున్నామండి. గింజలు లేకుండా ఎలా తీసుకున్నాం కదా. ఇప్పుడు వీటిలో ఈ ముక్కల్లో మనం ఏం చేయాలంటే కొంచెం కళ్ళుప్పుని, మనకి చేదు అసలు ఉండకూడదంటే కొంచెం కళ్ళుప్పుని, కొంచెం పసుపుని ఇలా వేసేసి ఇలా మనం కలిపేసుకుని ఒక్క 15 నిమిషాలు అలా ఉంచేసామనుకోండి, ఇందులోంచి మనకి వాటర్ వచ్చేస్తుందండి. చేదు వాటర్ అదంతా అనమాట. అదంతా మనం పిండేసుకుని కూర వండుకుంటే మాత్రం అసలు చేదు ఉండాలి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా చేసుకున్నట్టు తిని 15 నిమిషాలు పోయి కాకరకాయ ముక్కల్లో సాల్ట్ వేసుకున్నాం కదా, ఉప్పు కళ్ళును పసుపు వేసుకున్నాం కదా. చూడండి, వాటర్ వచ్చేసింది మొత్తం ఫుల్గాను. ఇదిగో వాటర్ అంతా మనం కనిపిస్తుందా మీకు? ఇదిగో ఇలా పిండేసుకొని మొత్తం ముక్కలన్నీ ఇదిగో ఇలా పిండేసుకున్నట్టయితే కనుక వాటర్ వచ్చేస్తుందండి. ఇందులో చేదు ఉండిపోతుంది అనమాట. ఇలా మొత్తం అన్ని మనం పిండేసుకుందాం. చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో? మొత్తం అంతా పిండేసుకుని ముక్కల్ని వేరు చేసుకుందాం. ఇదిగో చూసారా, మొత్తం అంతా ముక్కల్లోంచి వాటర్ వచ్చేసింది. కుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. ఒక ప్యాన్ పెట్టుకున్నాం. ఇప్పుడు అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఆయిల్లో. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. ఇందులోను కలుపుకుందామండి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు మనం కలుపుకుందాం ఇలా. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగినాయండి. ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని టమాటాని వేసేసుకోమని. ఇందులో టమాటా మగ్గే వరకు మంచిగా మగ్గించుకుందామండి. టమాటా మగ్గిపోయింది. కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఇలాగా వేసుకొని కలిపేసుకుందాం మంచిగా ఇలా. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. 2.5 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందామండి. కారం కొంచెం ఎక్కువ పడుతుంది కాకరకాయ పులుసుకి. అలాగే రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకుందామండి. కళ్ళుప్పు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పులుసుల్లోకి. ఇలా వేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ముక్కలకు ఉప్పు కారం పట్టేటట్టు ఇలా కలిపేసుకుని మనం ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకుందామండి. ముక్కలు చూద్దామండి. 1 నిమిషం అయిపోయింది. ముక్కలన్నీ మగ్గిపోయినాయండి, కాకరకాయ ముక్కలన్నీ. ఈ టైంలో మనం ఏం చేయాలంటే చింతపండు, ఒక జామకాయ సైజు చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నానండి. 35 to 40 గ్రామ్స్ అనమాట. ఇదిగో ఇలా నానబెట్టుకున్న చింతపండుని మనం ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఇంకా కొంచెం వాటర్ పోసుకొని చింతపండులో ఇగో ఇలాగా వేసేసుకొని మూత పెట్టుకొని బాగా మరగపెట్టుకుందామండి. ఒక 5 నిమిషాల నుంచి ఒక 6 నిమిషాలు మూత తీసుకొని చూద్దామండి. ఒక 5 నిమిషాలు అయింది. అది చూసారా, దగ్గరికి అయిపోతుంది కదా. ఈ టైంలో మనం ఏం చేయాలంటే బెల్లం అండి, కొంచెం బెల్లం ముక్క వేసుకున్నాం అంటే కనుక అసలు పులుపు ఈ బెల్లానికి చక్కగా చేదు అసలు అనిపించదండి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చాలా బాగుంటుంది అనమాట. చూద్దామండి మన కాకరకాయ పులుసు ఎక్కడ వరకు వచ్చిందో. అదిగోనండి, దగ్గరికి అయిపోయింది. ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీరని ఇలా పైన జల్లుకున్నామంటే కరివేపాకుని, అంతేనండి, మన టేస్టీ కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. మరి స్టవ్ ఆఫ్ చేసుకొని
డిష్ అవుట్ చేసుకుందాం. ఇదిగోనండి మన టేస్టీ కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. డిష్ అవుట్ చేసుకుందాం. ఇదిగోనండి మన టేస్టీ కాకరకాయ పులుసు డిష్ అవుట్ చేసుకున్నాం. కొంచెం కొత్తిమీరని ఇలా చేసుకుంటే గార్నిష్ సూపర్ అండి. మరి చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ పులుసు. కాకరకాయ తినను వద్దు అన్న వాళ్ళకి ఇలా తయారు చేసి పెట్టారంటే లొట్టలు వేసుకుంటే తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకుని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాక టేస్ట్ చేయాలి కదండి. మరి టేస్ట్ చేసి కాకరకాయ పులుసులు అన్నీ సరిపోయిన లేదు చూస్తాను. నాకు తెలిసింది చాలా టేస్టీగా ఉంటుంది. మరి వేడివేడిగా ఉంది. అలాగే వేడివేడిగా రైస్ కూడా ఉంది. మరి తిని చూపిస్తాను. మన టేస్టీ కాకరకాయ గుమాయించేస్తుందండి వాసన. చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాలిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి కాకరకాయ. ఇలా చేసినప్పుడల్లా కాకరకాయ 2-3 రోజులు నిల్వ ఉంటుంది, పాడవదు అసలు. మరి ఇదిగోండి అబ్బా సూపర్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుందన్నమాట. మరి నేను కూర్చొని తినేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.